311 జీవో ఎత్తేస్తారని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. సో హైదరాబాద్లో ఇంతమంది ఉన్నటువంటి ముస్లిం సభ ట్యాంక్మెంట్ ల్యాండ్ మంచి మహానదులు అయిన కూడా ఒక మురికి కాలువలు అయిపోయింది. సో 311 జీవో వేయడం వల్ల హుస్సేన్ సాగర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జలాశయాలు అప్పుడు హైదరాబాద్ అంటేనే అక్కడి నుంచి వాటర్ వచ్చేది. ఇప్పుడు మనం గోదావరి నీళ్ళు తాగుతున్నాం, సాగర్ వాటర్ తాగుతున్నాం కనుక అవసరం లేదని చెప్పడం కూడా జరిగింది. ఒక బీజేపీ ఓబీసీ రాష్ట్ర ప్రెసిడెంట్ ఈ విషయం పైన మీరు ఎలా స్పందిస్తారు? మన ఇప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం ఒక రియల్ ఎస్టేట్ మాఫియాలా ఉన్న భూములు అమ్ముకోవాలని ప్లాన్తో 311 ఎత్తేయద్దు. ఎందుకంటే ఆ లీడ్ మనకు వనరులది, అక్కడున్న గండిపేట కానీ వాటర్ సోర్స్ కానీ మన ప్లాంటేషన్ ఫ్యూచర్ జనానికి ఇప్పుడు నిర్ణయం కాదు, ఇది కొన్ని శతాబ్దాల నిర్ణయం తీసుకున్న 310 పెట్టారు. అక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయొద్దు, అక్కడ గ్రీనరీ ఉండాలి, కల్టివేషన్ ఉండాలి, వాటర్ బాడీస్ ఉండాలని. ఈ యొక్క దుర్మార్గమైన చర్య ఏంటంటే ఎంతసేపు రియల్ ఎస్టేట్ అమ్ముకోవాలి, ప్లాట్లు అమ్ముకోవాలి. 310 ఎత్తేస్తే కోటీశ్వర్లకి లాభం, వేరే వాళ్ళకి లాభం కాదు, సామాన్యులకు లాభం కాదు. మేము అనుకున్న ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాను. అయితే 310 ఎత్తేయకూడదు. సో పార్టీ నిర్ణయమైనా ఇది నా పర్సనల్, ఇది నా వ్యక్తిగత నిర్ణయం. ఎందుకంటే రేపు రాబోయే తరాలకు మనం మంచి నీళ్ళు కావాలన్నా, వాళ్ళ కింద గ్రీనరీ కావాలన్నా అది ఉండాల్సింది 310. సో ఒకప్పుడు అన్ని అంశాలలో బీజేపీ పార్టీ మద్దతు టీఆర్ఎస్ ఇప్పుడు వెంటికాల మీద చేస్తుంది. సో దీన్ని ఎలా చెప్తారు? ఇలా చెప్తామంటే ఇక వాళ్ళకి ఇప్పుడు ఎటు దోస్తలేదు, కుడిదిలో పడ్డ ఎల్కేలాగా కొట్టుకుంటున్న కేసీఆర్. వాస్తవంగా ఆయనకి ఏం చేయాలి, వేరే పార్టీలకు పోయినా, ఢిల్లీకి పోయినా వ్యతిరేకత, వాళ్ళ వేరే సీఎంలు కూడా ఎవరు కూడా నమ్మట్లేదు. ఎందుకంటే ఈయన అవినీతికర సీఎం కనుక ఈయన చేసిన అవినీతి అంతా కూడా బయటపడుతుంది, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జైలు పోతాడు అని వేరే సీఎంలు కూడా ఆయన సహకరిస్తలేదు. మొన్న 4 రాష్ట్రాలలో రావడంతోనే తెల్లారే జ్వరం వచ్చి హాస్పిటల్ పోయాడు. యాదగిరిగుట్ట పోతా బ్రహ్మాండంగా ఇనాగ్రేషన్ చేయాలి యాదగిరిగుట్ట, మరి ఇలా అంగు ఆర్పాటం లేకుండా ముహూర్తాలు స్టార్ట్ చేసాడు. ఇదంతా ఆయన పతనానికి నాంది అని ఆ నరసింహస్వామి తీర్పిచ్చాడు.